నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. విశ్వనగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అనేక రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, అంతేకాకుండా దేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఉందన్నారు. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటైన టైమ్స్ హూమ్ హంట్ ఎక్స్పో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ నెల 30-31 తేదీలో హైటెక్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ స్టాళ్లను సందర్శించి వారికి శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 వల్ల అన్ని రంగాలకు దెబ్బ పడింది. అదే రీతిలో రియల్ ఎస్టేట్ రంగం పైన ప్రభావం పడింది. అయినా ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆశాజనకంగా ఉన్నాయి. మళ్ళీ అన్ని రంగాలు ముందుకు వెళ్తున్నాయి. అదే రీతిలో తెలంగాణ కూడా రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటుంది. కానీ తెలంగాణ స్వరాష్ట్రమై తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటుంది. అంతేకాదు అన్ని రంగాల్లో దేశానికి రోల్ మోడల్ అయ్యింది. తెలంగాణ ఇప్పుడు ఓ బ్రాండ్ చేస్తే తెలంగాణలో చేసినట్లు చేయాలన్న రీతిలో మన గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ ఓ బ్రాండ్ ఇమేజ్ మన రాష్ట్రానికి సృష్టించారు. ఇవాళ దేశంలో అత్యంత నివాస యోగ్యమైన ప్రాంతంగా హైదరాబాద్ నగరం పేరు పొందింది. చక్కటి వాతావరణం, 24 గంటల కరెంటు, త్రాగునీటి కొరత లేని ప్రాంతం, మెట్రో, ఆర్టీసీ వంటి రవాణా సదుపాయాలు, మంచి విద్యాలయాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న నగరం. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ విశిష్టత అంతా ఇంతా కాదు. అందుకే ఇది భాగ్యనగరం అయ్యింది. అందుకే హైదరాబాద్ ఎవరు వచ్చినా ఈ నగరంతో ప్రేమలో పడతారు, మర్చిపోలేరు. మళ్ళీ మళ్ళీ ఇక్కడకు రావాలన్నంత ప్రేమను ఈ నగరం అందిస్తుంది. అనేక మంది ప్రముఖులు ఇక్కడ స్థిరపడాలని ఇల్లు కొనుక్కుంటున్నారు. అయితే తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. అనుమతులు వేగంగా వచ్చేలా, రూపాయి ఖర్చు లేకుండా నిర్మాణ పనులను అనుమతులు వచ్చేలా చట్టాలు చేసింది. అవి అమలు అవుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఇలాంటి చట్టాలు లేవు. ఇక ఇలాంటి కార్యక్రమాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక పత్రికా సంస్థ చేపట్టడం అభినందనీయమని అన్నారు. హైదరాబాద్ అంబర్పేట ముసరాంబాగ్ బ్రిడ్జిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు. రాష్ట్రంలో ప్రజలు వర్షాలతో అల్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో రాజకీయం నడిపిస్తున్నాడన్న కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాలకు పోకుండా ప్రజల కోసం ఆలోచించాలని ఆయన అన్నారు. మీరు పరిపాలించే టైం ఓన్లీ సంవత్సరం తర్వాత మిమ్మల్ని ప్రజలు ఆదరించారు. బీజేపీని ఎంతగానో తిడుతుంటే మీ పతనం అంతా దిగజారుతుందని గ్రహించాలన్న కిషన్ రెడ్డి మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ భారీ వర్షాలు కురుస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేయడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ లో వరదలు ముంచెత్తుతుంటే మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారని, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అవస్థలు పడుతున్నారని, సంవత్సరం కాలంలో ప్రజలకు శ్రేయస్సు కలిగే పనులు చేయాలని, ఇంకో సంవత్సరం పరిపాలన చేసుకున్న తర్వాత రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నారు. भारत माता की अंदर మేము అన్నిటికీ పెరగాలి, టిఫిన్ కూడా 45 రూపాయలు. మేము ఎట్లా బతకాలి సార్? కొంచెం మీరు మా బాధ అర్థం చేసుకోవాలి. ఒక 3000 సార్ మీరే సార్ కొంచెం
అర్థమవుతుంది సార్. మా బాధ అర్థం మరి ఆక్రమణలను నిరోధించండి, నిధుల కేటాయింపు వేగవంతం చేయండి, చేయాలనుకున్నటువంటి పనులు పూర్తి చేయండి అని చెప్పాము. కానీ ఈ మూసి మధ్యలో రోడ్డు వేస్తాము, మూసికి రెండు వైపులో రోడ్డు వేస్తాము, మరి మూసిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాము. ఏదైతే అహ్మదాబాద్లో సబర్మతి నది ఏదైతే ఉన్నదో ఆ సబర్మతి నది ఏ రకంగా అభివృద్ధి చేశారో దానికంటే బాగా చేస్తామని చెప్పి మరి అధికారులు మంత్రులు పోయి మరి గుజరాత్లో నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేసినటువంటి సబర్మతి నది పారివాహక ప్రాంతాన్ని కూడా పరిశీలించి వచ్చారు. వాళ్ళు వెళ్ళి చూసొచ్చి కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతున్నది. కానీ ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది, ఒక్క అడుగు కూడా ముందుకు కలగలేదు. ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతం అంతా కూడా పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం, బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి ప్రాంతం, మైనార్టీలు ఉండేటువంటి ప్రాంతం. దీనికి కనీస మౌలిక వసతులు కల్పించి ఈ ప్రాంతాన్ని మరి ఈ యొక్క వరద సమస్య నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఎవరైతే నష్టపోయారో వారికి అన్ని రకాలుగా నష్టపరిహారం అందించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు గతంలో వరదలు వచ్చినప్పుడు ప్రగతి భవన్లోనే ఉండి ప్రగతి భవన్కి ఎదురుగా తీవ్రమైనటువంటి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది గురవుతే ప్రగతి భవన్ గడప దాటి వరద బాధితులను పరామర్శించలేదు. గతంలో కూడా చివరకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇంటింటికి 10,000 రూపాయలు ఇస్తామని మరి 1,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఓట్ల పేరు మీద ప్రజలను మొబ్బిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇక్కడ ప్రజలు చాలా వరదలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి వర్షం యొక్క సమస్య ఉంది అని అలర్ట్ చేసినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వము రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది ప్రజలకు. కానీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పోయి జూబ్లీహిల్స్లోని సాహితీ కన్స్ట్రక్షన్స్ సంస్థ కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వద్ద సాహితీ శర్వాణి ఎలైట్ పేరుతో ప్రాజెక్టులో ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటూ వందలాది మందికి టొకోరా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన. 100 కోట్ల మేర దండుకొని మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న బాధితులు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై గత అర్ధరాత్రి డీజిల్ దొంగలు రెచ్చిపోయారు. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలు టార్గెట్గా డీజిల్ చోరీకి తెగబడ్డారు. నల్గొండ చిట్యాల గుండ్రాంపల్లి వద్ద పార్కింగ్ చేసి ఉన్న 4 లారీల నుంచి 400 లీటర్ల డీజిల్ తస్కరించారు. ఓ ఇన్నోవా వాహనంలో తిరుగుతూ చోరీలకు పాల్పడ్డారు కేటుగాళ్లు. కాగా చోరీ దృశ్యాలు హైవేపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనను సీరియస్ గా తీసుకున్న చిట్యాల పోలీసులు దొంగల కోసం వేటను ప్రారంభించారు. సిఐ శివరాం రెడ్డి నేతృత్వంలో డీజిల్ దొంగల కోసం 2 బృందాలుగా గాలిస్తున్నారు.
నేటి నల్గొండ మున్సిపాలిటీ సమావేశంపై కొనసాగుతున్న సస్పెన్స్. నేటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బైకాట్ చేస్తూ రాత్రి నాగార్జున సాగర్లో మీటింగ్ పెట్టిన 14 మంది కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, టౌన్ ప్రెసిడెంట్ పిల్లి రామరాజు ఆధ్వర్యంలో రెబల్ కౌన్సిలర్లు ఆయా వార్డులో అభివృద్ధి పట్టించుకోవడం లేదంటూ కౌన్సిలర్ల ఆరోపణ. ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు విన్నవించినా వార్డులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్ల ఆరోపణ. వార్డుకు ప్రజలిచ్చిన హామీలను నెరవేర్చలేక ఇబ్బందులు పడుతున్న కౌన్సిలర్లు నల్గొండ పట్టణంలో 100 కోట్ల నిధులతో అభివృద్ధి జరుగుతున్న వార్డులకు కేటాయించట్లేదని ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ఇంటర్ విద్యా సమస్యలను పరిష్కరించాలని, కార్పొరేట్ కళాశాలల ఆగడాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు శనివారం ముట్టడించారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలను చేశారు. కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ నాయకులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు శాంతియుతంగా దొంగల రాజ్యంతో రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను నియంత్రించాలని నల్గొండ మున్సిపాలిటీ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమక్షంలో జరిగింది. అధికార తెరాస పార్టీకి సంబంధించిన 16 మంది రెబెల్ కౌన్సిలర్లు గైహాజరు అయినప్పటికీ మిగతా తెరాస కౌన్సిలర్లు, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు హాజరు కావడంతో కోరం పూర్తయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నల్గొండ మున్సిపాలిటీకి ఇస్తున్న నిధులను మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా ఇష్టానుసారంగా నామినేషన్ పద్ధతిలో వర్క్స్ కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రే శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
నల్గొండ మున్సిపాలిటీలో వందల కోట్ల రూపాయలతో రోడ్ల పునర్నిర్మాణం పనులు, జంక్షన్ అభివృద్ధి, డ్రైనేజ్, స్ట్రామ్ వాటర్, డ్రైన్ కాలువల నిర్మాణం, అంతర్గత బ్రిడ్జిల నిర్మాణం, పార్కుల అభివృద్ధి పనులు, మున్సిపాలిటీకి కౌన్సిల్ అనుమతి లేకుండా పనులు జరిగితే ఎలా అని ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రశ్నించారు. అవగాహన కల్పించండి. ఫస్ట్ ముట్టలు ఇవ్వండి, సగం ముట్టలు రాలేదు ఇవ్వకుండా వాడు ఇంటికి పోతే ఒక్కొక్క ఇంటికి 15 నిమిషాలు అయితే చెత్త 3 రోజులు 4 రోజులు వాడు ఏడపడిపోయాడు పడాలి. ఆ వాటిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని వాళ్ళు కాదు అవసరం ఉన్న కాడ లేబర్ ఉన్న కాడ ఎక్సెస్ లేబర్ 6,000 జీతం ఇస్తే వాడు ఏం చేస్తే 6,000 తోటి వస్తుందా? మనం ఇచ్చేది 18,000. ఎవరు పడితే వాళ్ళకు మీరు జూనియర్ అసిస్టెంట్ మీరే ఇచ్చేస్తుంది. ఎట్లా ఇవ్వాలి? క్వాలిఫికేషన్ అయింది ఏ ప్రాసెస్లో తీసుకోవాలండి? ఎవరు చెప్పి తీసుకోరు, డైరెక్ట్ ఇస్తారా? ఏదైనా నిర్మాణ అట్లా అయింది, రిక్రూట్మెంట్ చేస్తే కొత్త కింది మీదకి అయింది, మీరే ఇచ్చేది. బిల్ కలెక్టర్ దొంగల కాలేజ్ స్టేట్లో ఒక బిల్ కలెక్టర్గా వాళ్ళు ఒక శానిటేషన్ లేబర్ వేస్తే వాడు డ్యూటీ పోకుండా ఇక్కడ కంప్యూటర్లో రెగ్యులర్ పబ్లిక్ అంటే దగ్గర మిషన్ ఇచ్చి వాళ్ళు 2 లక్షలు కలెక్ట్ చేసినట్టు చూపించుకుంటున్నారు. మీకు సీసీ కెమెరా ఉంటాయి, ఏం చేస్తున్నారు మీరు? ఒక కేసు పెట్టుకున్నాడు, కోర్టు కేసులో మొత్తం పబ్లిక్ వన్ తీసుకొచ్చి మన డ్రైవర్గా పెడతారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రావద్దంటే కౌన్సిల్ మీరే అనుకో, మా కౌన్సిల్ డిజాల్వ్ చేయండి, మీరే నడుపుకోండి. మాకు తెలుసు కలెక్టర్ గారి పవర్ ఏందో. ఎమర్జెన్సీ ఎసెన్షియల్ ఉన్నప్పుడు కలెక్టర్ పెట్టాలి. 20 కోట్లు 30 కోట్లు పెట్టి ఏదైనా మాకు ఎజెండా మూడు మీటింగ్లు ఇచ్చా ఇంత వస్తారా? మాకు మార్చి మీటింగ్ మీద మాకు 5 లక్షలు పెట్టింది. 10 లక్షలు చేరబెడితే 20 గారు 5 లక్షలు పెట్టింది. 5 లక్షలు టెండర్ పెట్టకుండా మీ పని మీకు ఉన్నది పైన ఎవరంటే పై వాళ్ళ పేరు చెప్తారు. వాళ్ళు చెప్పారు, మీరు ఎవ్వరు చెప్పరు. మేము గౌరవం ఇస్తాము, ఆ గౌరవం మాకు రివర్స్ వస్తేనే గౌరవం ఇస్తాం, లేకపోతే మీకు ఇవ్వము. అవసరమే మీతో మాకు. మీరు రెండోది నామినేషన్ ఎన్ని నామినేషన్ మీరు రూల్ ప్రకారం సీసీ బిల్స్ పెడుతుందా, ఇంగ్లీష్ రాస్తుందా, ఏది అవన్నీ మాకు తెలుసు. కానీ మేము అడిగితే బాగుండదు, అడిగితే డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అంటే లాస్ట్ ఏంటంటే మీకు మీద కౌన్సిల్ డమ్మీ అనే కానీ తీసుకొచ్చింది. మా డమ్మీ కాదు, మీ ఎమ్మాడు పడితే మీకు ఎంత వరకు అయినా తీసుకోపోతే ఏముంది. మాకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడితే 26 మంది సస్పెండ్ చేయించినాం. మేము కూడా మాకుంది, మా పవర్ అనేది మాకు తెలుసు. కానీ అది పవర్ మంచి యూజ్ చేద్దామని చూస్తున్నాం. కానీ ఈ పద్ధతి పనులు ప్రారంభమయ్యాయని చెప్పేసి తెలియజేస్తాము. ఇటు ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్ కూడా ప్రజలకు అందరికీ కూడా సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉండాలని చెప్పేసి వీట్ మార్కెట్ని తీసుకొని దాదాపు నాలో గౌరవ శాసనసభ్యులు గారు ఎప్పటికప్పుడు కూడా నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి సహకారంతో నల్గొండ పట్టణాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఎన్జీ కాలేజ్ బిల్డింగ్ని కూడా 35 కోట్ల రూపాయలు దానికి మంజూరు చేసి ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నల్గొండ పట్టణంలో మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి దాన్ని కూడా 110 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయి ఆ పనులు కూడా ప్రారంభమవుతున్నాయని తెలియజేస్తా ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్ రోడ్లో సంబంధించినటువంటి ఐటీ పార్క్ ఫౌండేషన్ కూడా గౌరవ కేటీఆర్ గారి చేతుల మీద ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి ఇక్కడ ఇండోర్ స్టేడియం సంబంధించినటువంటి జరుగుతూ ఉన్నాయి. మిర్యాలగూడ రోడ్డుకు సంబంధించినటువంటి ఈ పూల్ వర్క్ కూడా పనులు కంప్లీట్ కావడం జరిగింది. రాబోయే 2 నెలల్లో ఆ ఓల్డ్ సిటీ రోడ్డు కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నల్గొండ రాకపోవడం వల్ల ఈ నల్గొండ పట్టణంలో మెయిన్ రోడ్లు మాత్రమే అభివృద్ధి జరుగుతున్నాయి, ఇంటర్నల్ రోడ్లు ఏం జరగట్లేదని చెప్పేసి కొంతమంది గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా గత కౌన్సిల్ మీటింగ్లో కూడా అడగడం జరిగింది. అడిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చినప్పుడు అన్ని వార్డులకు కూడా వార్డుకు ₹1 అనౌన్స్ చేసే విధంగా గౌరవం ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయినప్పుడు నల్గొండ పట్టణానికి వచ్చినప్పుడు మీకు కావాల్సినన్ని ఈ వార్డులకు సంబంధించినటువంటి ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇంక ఏ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా చిన్నట్టు మానవులు అవన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు
హైదరాబాద్ కారులో నుంచి శివాజీ విగ్రహం తొలగింపుపై టీటీడీ వివరణ ఇచ్చిన వివాదం ముగియలేదు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బాయ్కట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాలపై ఇతర హిందూ దేవుల స్టిక్కర్లు తొలగిస్తున్నారని రాజాసింగ్ అన్నారు. సీఎం జగన్ తప్పుడు నిర్ణయాల వలన హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వస్తుందని, మహారాష్ట్ర భక్తులు తీసుకొస్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహాలను అనుమతించమని పోలీసులు చెప్తున్నారని సమాచారం. శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద ఇష్యూగా మారింది. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్కట్ తిరుపతి అనటం వైరల్ అవుతుంది. ఏపీ సీఎం జగన్ తప్పుడు నిబంధనలు తీసుకురావటమే ఈ వివాదానికి కారణమని, సీఎం జగన్ ఏ దేవుడిని నమ్ముతారో దేశ ప్రజలకు తెలుసని, జగన్ పేరుతో తిరుపతికి ఏపీకి చెడ్డ పేరని ఆయన అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకి యావత్ భారతదేశం నుంచి హిందూ భక్తులు వస్తారు, దర్శనం కూడా చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఒక కొత్త ఇష్యూ ఏం బయటకు వస్తుందంటే, ఆ దేవస్థానం వాళ్ళు కింద ఒక చెక్ పోస్ట్ పెట్టినారు. ఆ చెక్ పోస్ట్ కాడ వేరే దేవుళ్ళు హిస్టరీ ఉంటే తీసేస్తున్నారు. అదేవిధంగా ఒక మహారాష్ట్రలో చాలామంది మహారాష్ట్రియన్ ఆ గుడికి దర్శనంకి వెళ్ళారు. తిరుపతికి దర్శనంకి వెళ్ళే సమయంలో కింద చెక్ పోస్ట్ కాడ వాళ్ళకి ఆపి, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహంని నువ్వు పైకి తీసుకొని వెళ్ళకూడదు, తీసేయాలి, నువ్వు విగ్రహం తీయకపోతే నీకు పైన ఎంట్రీ ఇయ్యం అని కింద చెక్ పోస్ట్లో ఉన్న పోలీసు వాళ్ళు ఈ విధంగా చేసినారని ఇవాళ మొత్తం మహారాష్ట్రలో ఒక పెద్ద ఇష్యూ ఇది క్రియేట్ అవుతుంది. కొన్ని వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో బాయ్కాట్ కూడా చేస్తున్నారు. అంటే వీళ్ళ తప్పు వల్ల, ఈ జగన్మోహన్ ముఖ్యమంత్రి తప్పు వల్ల, ఆయన పెట్టిన ఆ రూల్ తప్పు వల్ల ఇవాళ మన గుడికి డ్యామేజ్ అవుతుంది. తిరుపతికి వెళ్ళకూడదు ఆ విధంగా మొత్తం సోషల్ మీడియాలో మహారాష్ట్రలో ఒక వైరల్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు ఏ దేవుడికి నమ్ముతారు ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశానికి తెలుసు. కానీ ఈ విధంగా మీ తప్పు వల్ల మా హిందూ దేవుళ్ళు పైన చెడ్డ పేరు వస్తుందంటే అది చాలా తప్పు. మీరు ఈ పెట్టిన రూల్ని మీరు చేంజ్ చేయండి. ఇప్పుడు హిందువులు 33 కోట్ల దేవీ దేవతల్ని నమ్ముకుంటారు. ఆ దేవుళ్ళు ఎవరైనా ఏదైనా ఫోటో పెట్టుకుంటారు, దానికి మీరు తీయలేరు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏంటంటే దేశం గురించి ధర్మం గురించి పోరాడిన ఒక యోధుడు. అట్లాంటి మహాను వ్యక్తి విగ్రహం, చిన్న విగ్రహం కూడా బండిలో పెట్టకుండా అదే చెక్ పోస్ట్లో మీరు తీసి పాడేసేయాలి మీరు రూల్ పెట్టినారు కదా, అది చాలా తప్పు. ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు వస్తుంది, తిరుపతి దేవస్థానంకి చెడ్డ పేరు వస్తుంది. ఈ రూల్ని మారుస్తే బాగుంది. ఇవి రోజు బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.